లేవియాకాండం 20వ అధ్యాయం మొదటి నుండి 27 వచనాలున్న ఈ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యాహ్నం కొన్ని మాటలు కొద్దిసేపు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. లేవియాకాండం 20వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, ఇశ్రాయేలులోనే కానీ ఇశ్రాయేలు ప్రజల్లో నివసించు పరదేశులే కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మొలెకుకు ఇచ్చిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వారిని కొట్టవలెను. ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలెకునకు ఇచ్చిన కనుక నేను వారికి విరోధిని ప్రజల్లో నుండి వారిని కొట్టివేతును. మరియు ఆ మనుషుడు తన సంతానమును మొలెకిచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాడిని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొని ఎడల నేను వానికిని వాని కుటుంబమునకు విరోధినై వానిని మొలెకుతో వ్యభిచరించుటకు వానిని తరిమి వ్యభిచారము చేయు వారందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ స్తోత్రములు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని దీవించి మాతో మాట్లాడమని ఈ మధ్యాహ్నం అయినా నీ ప్రజలంగా ఈ వాక్కు కొరకై ఆశతో నీ వైపు చూస్తూ ఉండగా ఈ వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి మా జీవితాలను సరిదిద్దమని మీరు అక్కడ కొరకై ఆయత్తపరచమని, ఇంకా నమ్మని వారికి రక్షణ అనుగ్రహించమని రక్షకుడైన క్రీస్తు యేసు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, 27 వచనాలు ఉన్న ఈ లేఖన భాగాన్ని మనం ఎందుకు చదువుకున్నామంటే ఇలాంటి ఉపదేశాలు దేవుడు చాలా చేశాడు. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి విమోచించి వాగ్దాన దేశమైన కానానుకు నడిపించే క్రమంలో వారికి ఎన్నో పాఠాలు నేర్పించాడు, వారికి ఎన్నో విషయాలు నేర్పించాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏం చేయాలో ఏం చేయకూడదో ఆయన తెలియజేస్తూ వచ్చాడు. అంటే ఒక తండ్రిగా ఆయన మానవులు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదో ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఒక మాట ఇందులో నుండి చదువుకుందాం. వచ్చిన మేడు చదువుకుందాం. వచ్చిన మేడు, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండి నేను మీ దేవుడైన యెహోవాను అన్నాడు. ఏమన్నాడు? వచ్చిన 7లో కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి నేను మీ దేవుడనైన యెహోవాను అన్నాడు. తీలేని వారు వినండి, సరిపోతుంది. మరొక మాట 21లో చెప్పాడు. 21లో పక్కన 21లో 8వ వచనం గమనిద్దాం. 8వ వచనం, అతడు ఏ దేవునికి ఆహారం అర్పించువాడు కనుక నీవు అతన్ని పరిశుద్ధపరచవలెను అంటూ మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక అన్నాడు. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను అన్నాడు. దేవుడు తను తాను ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధులను కనుక మీరు ఎలా ఉండాలన్నాడు? పరిశుద్ధులుగా ఉండాలి అన్నాడు. లేవియాకాండంలో ఈ మాట మనం క్రితంలో చాలాసార్లు ధ్యానించిన అంశమే. ప్రత్యేకంగా ఈ మధ్యాహ్నం మరలా ఈ మాటలు మనం ఎందుకు ఆలకిస్తున్నామంటే
గత వారం మనం ఆలకించాం. యోహాను పాపాన్ని ఖండించాడు, నీతిని బోధించాడు. కాబట్టి బోధకులంగా, బాధ్యత కలిగిన తల్లిదండ్రులంగా మనం కూడా పాపాన్ని ఖండించాలి, నీతిని బోధించాలి. సేవకులు, పెద్దలు, కుటుంబ యజమానులు తమ పిల్లలకు, సంఘంలో విశ్వాసులకు, సమాజానికి రోషం కలిగిన వారిగా యోహాను వలె, ఏలియా వలె పాపాన్ని ఖండించాలి ధైర్యంగా. యోహాను పరిచయులు శాస్త్రులతో అన్నాడు కదా, సర్ప సంతానమా, రాబోవు తీర్పు నుండి, ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుటకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అంటూ మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. ఆయన శాస్త్రులను, పరిచయులను గద్దించాడు, ప్రజలను గద్దించాడు. ఆయన దగ్గరికి వచ్చిన సైనికులను, సుంకరులను గద్దించాడు. అంత మాత్రమే కాదు, ఆయన హేరోదును కూడా ఆయన గద్దించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే పిల్లలారా, పాపాన్ని ఖండించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మానవుడు పాపాన్ని బట్టి మరణానికి పాత్రుడయ్యాడు. కాబట్టి మరణము నుండి తప్పించబడి జీవాన్ని, నిత్య జీవాన్ని, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మరణానికి మూలమైన పాపాన్ని మానవుడు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కాబట్టి మానవుడు విడిచిపెట్టలాగున, సమాజం పాపం నుండి దూరములాగున బోధకులైన వారు, కుటుంబంలో బాధ్యత కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లలకు, సమాజానికి, సంఘానికి పాపాన్ని గురించి బోధించాలి, పాపాన్ని గురించి హెచ్చరించాలి. పాపం యొక్క తీవ్రతను, దాని ఎంత భయంకరమైందో హెచ్చరించాలి. ఆదికాండం 7వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, భూలోకములో మానవులను సృజించినందుకు దేవుడు ఏమయ్యాడంట? ఆయన సంతాపము నుండి నేను సర్వజీవులను భూమి మీద లేకుండా తుడిచివేస్తానని చెప్పి జల ప్రవాహాన్ని రప్పించాడు. నోవాహు ఒక్కడినే, నోవాహు ఆ దినాలలో నీతిమంతుడు, నిందారహితుడు ఉన్న కారణాన్ని బట్టి నోవాహును, అతని కుటుంబాన్ని తప్ప మిగిలిన వారందరినీ ఏం చేశాడు? ఆయన జల ప్రవాహముతో తుడిచివేశాడు అన్నాడు. అంటే మానవులు దేవునికి దూరమై విచ్చలవిడిగా జీవిస్తూ దుర్మార్గత వైపుగా పయనిస్తూ దేవునిని దుఃఖపరిచారు. దేవుడు నరులను చేసినందుకు సంతాపం పొందాడు అంటే ఎంతగా ఆ తండ్రి అయిన దేవుడిని మానవుడు తన పాపాన్ని బట్టి, అసహ్యమైన కార్యాలను బట్టి, వ్యభిచారాన్ని బట్టి, జారత్వాన్ని బట్టి, దొంగతనాన్ని బట్టి, నరహత్యని బట్టి, అబద్ధ సాక్ష్యాన్ని బట్టి, లంచగొండితనాన్ని బట్టి, దేవుణ్ణి దుఃఖపరిచిన కారణాన్ని బట్టి, వారిని ఎంతగా గద్దించినా వారు తమ బుద్ధిని, పద్ధతిని మార్చుకొని కారణాన్ని బట్టి వారందరినీ ఆయన తుడిచివేశాడు. ఆదికాండం ఆదిలోనే మనకు హెచ్చరిస్తున్న పాఠం ఏంటంటే, దేవుడు పాపాన్ని ఎన్నడూ ఉపేక్షించేవాడు కాడు. ఆయన పరిశుద్ధుడు. పాపాన్ని ఆయన చూస్తూ ఎన్నడూ ఆయన ఉపేక్షించేవాడు కాడు అని ఆదికాండం 7వ అధ్యాయం మనకు తేటగా తెలియజేస్తుంది. నోవాహు కుటుంబం తప్ప, ఆ ఓడలో ప్రవేశించిన వారు తప్ప సర్వజీవులు ఏమయ్యారు అన్నాడు? తుడిచిపెట్టుకుపోయారు అన్నాడు. అది దాటి ఆదికాండం 13వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తే అక్కడ ఏ పట్టణాలు కనబడతాయి? సొదొమ గొమొర్రాలు అనే పట్టణాలు కనబడతాయి. ఎంత విచ్చలవిడితనం సొదొమ గొమొర్రాల్లో అన్నాడు అంటే, పురుష సంయోగులు అన్నాడు. చూడండి, చిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు అని భేదం లేదు. దేవుడు ప్రతిదీ చెప్పాడు. నేడు పాశ్చాత్య దేశాలు, వెస్టర్న్ కంట్రీస్ కాదు, భారతదేశంలో కూడా ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయం ప్రవేశించింది, కుటుంబాలలో ప్రవేశించింది. గే అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో లెస్బియన్స్ అంటారు, బైబిల్లో తెలుగులో ఏవో పదాలు వాడారు, పురుష సంయోగులు అనే పదం వాడారు. స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు. ఎక్కడ? సొదొమ గొమొర్రాల్లో పురుషులను ఏం చేస్తున్నారు? వివాహం చేసుకుంటున్నారు. ఇది దేవుడు తీవ్రంగా పరిగణించిన కార్యం ఇది. ఆ పట్టణాల మీదకి ఆయన అగ్నిని కురిపించి ఆ పట్టణాలను ఏం చేశాడు? భస్మం చేశాడు. అందులో ఉన్న నీతిమంతుడైన లోతును బయటికి లాగి ఆ 2 పట్టణాల మీద ఆయన ఏం కుమ్మరించాడు?
అగ్నిని కుమ్మరించి ఆ 2 పట్టణాలను భస్మం చేశాడు. ఏవో పట్టణాలు? సొదొమ గొమొరాలు. ఎక్కడున్నాయి? ఆదికాండం 13లో ఆ చరిత్రను మనం చూస్తాం. ఆ తరువాత కాలం అంతటిలో ఇశ్రాయేలు జనాంగాన్ని వారి పాపాన్ని బట్టి అనేక పర్యాయాలు వారిని శత్రువులకు అప్పగించాడు. ఇక ఆఖరిగా 70 ఏళ్ళు బబులోను చెరకు కూడా వారిని అప్పగించాడు. కాబట్టి ప్రభు అప్పగించే ముందు పాప ఫలితాన్ని వారికి ముందుగానే తెలియజేశాడు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో అన్నీ మనం ధ్యానం చేయలేం. క్లుప్తంగా ఒక 30 నిమిషాల్లో ఒక చిన్న ధ్యానం చేసి మనం ముగిద్దాం. మొలెకుకు అన్నాడు అంటే దేవతలకు బలిచ్చే సాంప్రదాయం ఉంది. అన్యులు అంటే ఐగుప్తులో ప్రజలు అలా చేసేవారు. మీరు వెళ్ళబోయే కానానులో ఆ ప్రజలు కూడా ఇలాగూ ఏం చేసేవారు? దేవతలకు వారి మొదటి సంతానాన్ని ఏమిస్తారు? బలిగా అప్పగించబోతా ఉన్నారు. వీరిని మధ్యలో పెట్టాడు. ఐగుప్తు నుండి విమోచించబడిన ప్రజలు వీరు ఎక్కడికి పోతూ ఉన్నారు? వాగ్దాన దేశమైన కానానుకు ప్రయాణం అవుతూ ఉన్నారు. అలాగైతే మనం కూడా రక్షించబడి లోకంలో నుండి వేరయ్యాం, సంఘంలో ఉన్నాం. మన ప్రయాణమే మన పరలోక పట్టణం వైపు ప్రయాణిస్తూ ఉండగా మనల్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, మనల్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన పిల్లలంగా మన పట్ల ప్రేమ కలిగిన వానిగా ఆయన బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి గమనిద్దాం. మొలెకుకు మీ సంతానం ఇవ్వవద్దని మొదటిగా హెచ్చరించాడు. కారణం ఏంటంటే జ్యేష్ఠత్వం చాలా ప్రాముఖ్యమైనది. ఫస్ట్ బోర్న్ జ్యేష్ఠత్వం, జ్యేష్ఠ కుమారుడు ఏం కలిగి ఉంటాడు? జ్యేష్ఠత్వపు హక్కు కలిగి ఉంటాడు. బర్త్ రైట్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి మొదటి సంతానాన్ని ఇలాగూ అసలు ఏ సంతానమైనా దేవతల పేరట ఆశీర్వాదకరంగా అర్పించకూడదని తెలియజేశాడు. ఇంకా ఏం చెప్పాడు? వచ్చిన మారులో ఏం చెప్పాడు? మరియు కర్ణ పిశాచము గలవారితో సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వారికి విరోధినై ప్రజల్లో నుండి వారిని కొట్టివేదును అన్నాడు. చూడండి, గమనించండి చాలా జాగ్రత్తగా. ప్రతి మాట, ప్రతి విషయాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా ఒక తండ్రిగా బాధ్యత కలిగిన వానిగా దేవుడు మానవులకు చెప్తూ ఉన్నాడు. ఏమని? కర్ణ పిశాచాల జోలికి పోవద్దు, సోదెగాండ్ర జోలికి పోవద్దు, విగ్రహాలతో మీరు వ్యభిచరించవద్దు అన్నాడు. 10 ఆజ్ఞలలో చెప్పాడు కదా, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, దేనికి మీరు నమస్కరించకూడదు, సాగిలా పడకూడదు అన్నాడు. కాబట్టి మీరు అలాగూ చేస్తే వ్యభిచరించినట్టు అనే మాట దేవుడు తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా దాటి వెళ్దాం. వచ్చిన 8లో ఏమంటా ఉన్నాడు? 9లో ఏమంటా ఉన్నాడు? ఎవడను తన తండ్రినైనను తల్లినైనను దూషించునో వారికి మరణ శిక్ష విధింపవలెను అన్నాడు. విన్నారా? దేవుడి వాక్యం చెప్పే మాట ఇది. తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి అన్నాడు 10 ఆజ్ఞలలో. నీవు దీర్ఘాయుష్మంతుడొగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు? ఎవడు తన తండ్రినైనను తల్లినైనను దూషించునో వానికి మరణ శిక్ష విధించబడును అన్నాడు. అంటే తల్లిదండ్రుల పట్ల పిల్లల వైఖరి ఎలా ఉండాలో ఆయన దేవుడు బోధిస్తూ ఉన్నాడు. గమనిద్దాం, ప్రతి మాట గమనిద్దాం. అదే మాట కొనసాగింపుగా వాడు తన తండ్రినో తల్లినో దూషించును కనుక తన శిక్షకు తానే కారకుడు అన్నాడు. వచ్చిన 10లో ఏం చెప్తున్నాడు? పరుని భార్యతో వ్యభిచరించు వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారినికి మరణ శిక్ష విధింపవలెను అన్నాడు. విన్నారా? వచ్చిన 11లో ఏమన్నాడు? తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానశ్చాదనము తీసెను, వారిద్దరిని మరణ శిక్ష విధింపవలెను, తమ శిక్షలకు తామే కారకులు అన్నాడు. వినండి, వచ్చిన 12 ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికి మరణ శిక్ష విధింపవలెను, వారు ఏం చేశారు? వారి వరసలు తప్పిరి అన్నాడు. విన్నారా? ఏం తప్పకూడదు అంటే అసలు ఈ మాటలు ఈ అధ్యాయం అంతా మనం చదివిన తర్వాత మాట్లాడదాం. వారు ఏమయ్యారు? వారు వరసలు తప్పారు అన్నాడు. వచ్చిన 13లో ఏమన్నాడు? ఒకడు స్త్రీతో శయనించినట్టు సొదొమ గొమొరాల్లాగా పురుషునితో ఏం చేయకూడదు? శయనించిన ఎడల వారిద్దరూ హేయ క్రియను చేసిన వారు కనుక
వారికి మరణ శిక్ష విధించవలెను అన్నాడు. వారు తమ శిక్షకు తామే కారకులు అన్నాడు. 14లో ఏం చెప్పాడు? ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకున్న ఎడల అదే ప్రవర్తన అన్నాడు, అది దుష్కమ ప్రవర్తన అన్నాడు. 15లో జంతు శయనాన్ని గురించి చెప్పాడు. వచ్చిన 16లో స్త్రీ తాను జంతువు పొందినట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువుకును మరణశిక్ష విధించాలి అని చెప్పాడు. వచ్చిన 17 ఏం చెప్పాడు? ఒకడు తన సహోదరుని అనగా తన తండ్రి కుమార్తెనే కానీ తల్లి కుమార్తెనే కానీ చేర్చుకొని అన్నాడు. అంటే చెల్లెలి వరస గురించి చెప్పాడు. వింటున్నారా? ఇవన్నీ అయిపోయినాక నేను మాట్లాడతా. వింటున్నారు కదా? ఎవరిని? తల్లి కుమార్తెనే కానీ తండ్రి కుమార్తెనే కానీ అన్నాడు కదా. వచ్చిన 18లో కడగా ఉన్న స్త్రీతో శయనించిన వాడి గురించి చెప్పాడు. వచ్చిన 19లో ఏం చెప్పాడు? నీ తల్లి సహోదరి అన్నాడు, నీ తండ్రి సహోదరి అన్నాడు కదా. వచ్చిన 20లో ఏం చెప్పాడు? పిన్న తల్లితోనే కానీ పెద్ద తల్లితోనే కానీ శయనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానశ్చాదనం తీసెను, వారు తమ పాప శిక్షను భరించెదరు అన్నాడు. సంతానహీనులై మరణమగుదురు అన్నాడు. 22లో ఏమన్నాడు? కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశంలో మిమ్మల్ని తీసుకుని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకున్నవలను నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న ప్రజల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసి గనుక నేను వారి యందు అసహ్యపడి తిని నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాధీనపరుచుకుందురు, అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీరు స్వాస్థ్యముగా ఉండినట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరచి నా మీ దేవుడని యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకు విభజన చేయవలెను అన్నాడు. వచ్చిన 26లో ఏం చెప్పాడు? యెహోవాను నేను పరిశుద్ధులను మీరు నా వారై ఉండినట్లు అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరచితిని అన్నాడు. మంచిది. మరికొన్ని 2-3 మాటలు చూద్దాం. ఇదే పేజీ తిప్పకుండా 20 పక్కన 19వ అధ్యాయం ఉంది కదా, 19వ అధ్యాయం వచ్చిన 25 చూద్దామా? 19:25 నేను మీ దేవుడని యెహోవాను, రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు అన్నాడు. రక్తము తినకూడదు అన్నాడు. రెండవది శకునములు చూడకూడదు అన్నాడు. మంత్ర యోగములు చేయకూడదు అన్నాడు. విన్నారా? శకునము మంత్ర ప్రయోగం అన్నాడు. 28లో పచ్చబొట్లు అన్నాడు. ఏమన్నాడు? పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు అన్నాడు. వచ్చిన 31లో చెప్పాడు కర్ణ పిశాచము గల వారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెతికి వారి వలన అపవిత్రము కలుగు చేసుకొనకూడదు అన్నాడు. నేను మీ దేవుడైన యెహోవాను అన్నాడు. శకునాల గురించి, మంత్ర ప్రయోగాల గురించి, పచ్చబొట్ల గురించి, కర్ణ పిశాచాల గురించి, సోదెని గురించి చెప్తూ దేవతలకు బలర్పించే సంగతి దగ్గర నుండి వారి వరుసల సంగతి వరకు ఎందుకు చెప్పాడు దేవుడు? క్రమం నేర్పించాలి, పద్ధతి నేర్పించాలి, విషయాలు తెలియజేయాలి. ఎవరు ఎలాగూ ప్రవర్తించాలి, తల్లికి చెల్లికి భేదం తెలియాలి కదా, అన్నకు తమ్మునికి భేదం తెలియాలి కదా, స్త్రీకి పురుషునికి భేదం తెలియాలి కదా, పాపానికి పరిశుద్ధతకు భేదం తెలియాలి కదా, మంచికి చెడుకు భేదం తెలియాలి కదా. తండ్రిగా తన బాధ్యతను దేవుడు ఎంత శ్రద్ధగా నిర్వహిస్తున్నాడు చూడండి. దేవుడు చాలా కరాఖండిగా చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు వెళ్ళబోచున్న దేశం అన్నాడు. కాబట్టి ఆ జనులు ఇటు ఆచారాలు జరిగించేవారు కాబట్టి ఆ దేశంలో నుండి నేను వారిని వెళ్ళగొట్టుచున్నాను అన్నాడు. కాబట్టి మీరు వెళ్ళబోయే దేశంలో ఉన్న ప్రజలు ఇలాంటి వారు ఆచారాలను బట్టి మీరు ఆచరింపవద్దు అన్నాడు. అలాగైతే లోకంలో ఆనాడే కాదు ఈనాడు కూడా
ఇలాంటి పద్ధతులలో నివసిస్తున్న ప్రజలు ఉండగా మనం ఏం చేయాలి? చూస్తూ ఉండాలా? ఏలి మంద దృష్టి కలవాడై తన కుమారులు చేసే పాపాన్ని చూచి చూడనట్లుగా మనం కూడా చూసి చూడకుండా ఉన్నామా? అదా పెద్దరికం? అదా నాయకత్వం? అదే బాధ్యత? నీవు విడిచిపెట్టినా, నువ్వు చూసి చూడకుండా ఉన్నా దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. మనుషుల చేతిలో నుండైనా తప్పించుకోవచ్చేమో కానీ జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం అన్నాడు కొత్త నిబంధనలో. ఏమన్నాడు? జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం అన్నాడు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తులంగా దేవుడు నేర్పినట్లుగా మన పిల్లలకు నేర్పాలి. పిల్లలు ఉన్నారు, ఈ వచనాలు చదవకూడదు. స్త్రీలు ఉన్నారు, ఈ మాటలు మాట్లాడకూడదు. ఇవన్నీ బయట చూస్తున్నవేగా, బయట వింటున్నవేగా. ఎవరికి తెలియని సంగతులు ఇవి. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుతూ ఉంటాం. వాస్తవానికి ప్రసంగికులు కూడా అనేక మంది ఈ విషయాలు ఏమీ బోధించరు. ఈ విషయాల గురించి అసలు మాట్లాడు. రండి, మీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి అంటారు. మీ వ్యాధులు పోతాయి, మీ బాధలు పోతాయి, మీ కష్టాలు పోతాయి, మీ కన్నీరు పోయింది. చస్తే కానీ ఇవన్నీ పోవు. చచ్చినంత కాలం ఏముంటాయి? రోగాలు ఉంటాయి. ఇవే బోధించి కొబ్బరి నూనెలు పరిచయం చేసి నేసన్న గారు షుగర్ వ్యాధితో చచ్చిపోయాడు కాదా? నిన్న శనివారం రాత్రి ప్రకాష్ గారు గుంటూరు, చాలామందికి బహుశా తెలియకపోవచ్చు, ప్రవీణ్ పగడాల గారితో కలిసి ఈయన కూడా డిబేట్స్ చేస్తుండేవాడు. కిడ్నీ వ్యాధితో 20 ఏళ్ళు బాధపడుతూ పరిచయం చేసి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మానవుడు విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా బ్రతికినంతకాలం శరీరం ఏముంటాయి? రోగ రుగ్మతలు ఉంటాయి. ఇవి పోతాయని బోధించేవాడు బుద్ధి లేకపోడు ధనాపేక్షతో బోధిస్తూ ఉంటే దానికి ఆశపడిపోయేవారు ఏమనాలి? మరి బుద్ధిహీనులు అనాలి. కాబట్టి ప్రజల కంటే ముందుగా బాధ్యత కలిగిన బోధకులుగా మనం యోహాను వలె, ఏలియాల వలె పాపాన్ని ఖండించాలి, నీతిని గురించి ప్రకటించాలి, అక్రమాన్ని ఖండించాలి, క్రమాన్ని బోధించాలి. ఏది క్రమమో ఏది అక్రమమో తండ్రి అనే దేవుడే వీరికి చెప్పాడు. ద్వితీయోపదేశాన్ని కారణానికి వస్తే ఆ మొదటి తరం అంతా గతించిపోగా మరలా రెండవ తరానికి ఏది విడిచిపెట్టకుండా శ్రద్ధగా బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ అట్లాంటిది. నువ్వు ప్రేమ కలిగిన నాయకునివైతే, పెద్దవైతే కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మంచి చెడ్డలను బోధిస్తావు, న్యాయాన్యాయాలను విచారిస్తావు, శ్రద్ధగా విచారిస్తావు. బంధుప్రీతికి ఇందులో అవకాశం లేదు. న్యాయం ఎటుంటే మనం అటువైపు ఉండాలి. అన్యాయమనే చెప్పాలి. న్యాయాన్ని అన్యాయాన్ని న్యాయంగా మార్చడానికి వీలు లేదు. సమూయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఏం చెప్పారు? నీ కుమారులు నీ వంటి వారు కారు, వారు లంచము పుచ్చుకొని న్యాయమును అన్యాయముగా త్రిప్పివేయుచున్నారన్నాడు. అలా త్రిప్పివేసేవారిని దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఒకవేళ నువ్వు ఊరుకుంటాడా? కాబట్టి మనం ఈ విషయాలు మన పిల్లలకు బోధించాలి, సంఘాలలో బోధించాలి, సమాజంలో బోధించాలి. నాయనా, నీకు చెప్పేవారు లేకపోవచ్చు, నిన్ను ఆపగలే శక్తి మాకు లేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తూ ఊరుకోడు. ఎవరు ఊరుకోరు? దేవుడు నిన్ను చూస్తూ ఊరుకోడు. కాబట్టి దీనికి తగిన శిక్షను అనుభవించక తప్పదు అని వారు వినినను వినకపోయినను చెప్పవలసిన బాధ్యత పెద్దలుగా మన మీద ఉన్నది. నిజంగా పెద్ద అనేవాడు ఎవడైనా సరే ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తాడు. బోధకుడు అనేవాడు ఎవడైనా సరే ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తాడంతే. ఇలాంటి కార్యాలు సమాజంలో జరుగుతూ ఉండయా లేవా? విస్తరించి మాట్లాడటానికి సమయం సరిపోదు కాబట్టి నేను క్లుప్తంగా హెచ్చరికలతో వదిలిపెడతా ఉన్నాను. మనం బోధిస్తున్నామా లేదా ఇలాంటి విషయాలు? ఏం చేయవచ్చో ఏం చేయకూడదో ఇక్కడ 25, 26 వచనాల్లో ఏం చెప్పాడు? విభజన అనే మాట చెప్పాడు కదా. కావున 25వ వచనం, 20, 25 కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును, పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును,
విభజన చేయాలి కదా, విభజన ఉంది కదా, మంచి చెడ్డల విభజన ఉంది కదా. దేవుడు విభజన చేశాడు. దేన్ని? చీకటిని వెలుగుని ఏం చేశాడు? ఆయన వేరుపరిచాడు. భూమిని ఆకాశాన్ని ఆయన వేరుపరిచాడు. పాపాన్ని పరిశుద్ధతను ఆయన ఏం చేశాడు? వేరుపరిచాడు. మనల్ని కూడా ఆయన రక్తంలో కడిగి లోకంలో నుండి మనల్ని వేరు చేశాడు, ప్రత్యేకించుకున్నాడు. అని వేరు చేసేవాడు. విభజన గురించి మనం చెప్పాలి, క్రమాన్ని చెప్పాలి. క్రమం తప్పే పిల్లలు, క్రమం తప్పే పెద్దలు, సమాజం సొదొమ గొమొర్రా వలె ఉన్న సమాజానికి సూటిగా స్పష్టంగా ఈ హెచ్చరికలు ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. అసలు సంతానం గురించి నన్ను అడిగితే మనం దేవుడిని అడగాల్సిన అవసరత ఉందంటారా? ఆది దంపతులతో దేవుడిచ్చిన ఆ వాగ్దానం ఏంటి? ఆశీర్వాదం ఏంటి? చాలా పెద్ద ఆశీర్వాదం కదా. మీరు ఫలించి అన్నాడు. మొదటి మాటే అది కదా. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని దాన్ని ఏలండి అన్నాడు. అది నువ్వు అడిగినా అడగకపోయినా సంతానం అనేది దేవుడు అనుగ్రహించే భాగ్యం. రోగ రుగ్మతలు నువ్వు వద్దనుకున్నవి వస్తాయి. నువ్వు ఎంత ఆపినా ఆపాలను మరణాన్ని నువ్వు అన్నిటికీ ఆపలేవు. అలాగైతే పిల్లరా, మనం ఉన్నది ఉన్నట్లుగా బోధించే బోధకులంగా మనం ఉండాలి. భిన్నమైన బోధలు లోకంలో జరుగుతూ ఉండగా ఆ బోధల నుండి ప్రజలు మళ్ళకుండా ఆ బోధల వైపు ఆకర్షితులు కాకుండా సత్యాన్ని మనం బోధించాలి. ఒకవేళ మనం బోధించకుండా ఉంటే వారు సత్యాన్ని దాటిపోతే ఆ నింద ఎవరిది? ఆ నింద ఎవరు భరించాలి? తండ్రి అయిన దేవుడు అందుకే సమస్తాన్ని ఆయన బోధించాడు. ఇది నువ్వు నాకు చెప్పలేదు కదయ్యా అని ఆయన మీద మనం నేరారోపణ చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ తల్లిగా ఒకవేళ తండ్రిగా నీవు కూడా ఈ సంగతులన్నీ నువ్వు చెప్పిన తర్వాత ఒకవేళ వారు నీ మాట మీరు చేస్తే అది వారి దాని ఫలితం వారు అనుభవించాలి. కానీ వాళ్ళు చెప్పకపోతే ఆ బాధ్యత ఎవరి మీద పడుతుంది? దేవుడు చూసి చూడనట్లుగా ఉపేక్షించేవాడు కానే. ఆదికాండం 7వ అధ్యాయంలో సమస్త శరీరులను ఆయన ఏం చేశాడన్నాడు? తుడిచివేశాడన్నాడు. 2 పట్టణాలు సొదొమ గొమొర్రా అనే పట్టణాలను ఆయన ఏం చేశాడు? అగ్నితో దహించి బూడిదగా మార్చేశాడు. దేవుడు పాపాన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. పాపాల నుండి మీరు దూరంగండి, పాపాన్ని విడిచిపెట్టండి అని బోధించడం బోధకుల యొక్క ప్రాముఖ్యమైన అంశం. పాపం అనేది ప్రాముఖ్యమైన అంశం. పాపం యొక్క ఫలితం ప్రాముఖ్యమైన అంశం. ఆ పాపాన్ని తీసివేయడికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అసలు నీ పాపం యొక్క ఫలితం యొక్క తీవ్రత ఎరిగిన వాడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ తండ్రి నీ కొరక ఈ లోకానికి దిగి వచ్చి నీ పాప ఫలితాన్ని కలువరిలో ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించకపోతే సర్వ మానవాళికి ఆ ఉగ్రత అనుభవించాలి. ఏ ఉగ్రత? అన్నాడు 7వ అధ్యాయంలో నోహు తప్ప మిగిలిన ప్రజలందరూ ఏమనుభవించారు? వర్షం మొదటి దినాన వర్షిస్తూ ఉండగా వారు ఆశ్చర్యపోయారు. ఒక్కొక్క అడుగు నీరు చేరుతూ ఉండగా పైకి పెరుగుతూ ఉండగా ప్రాణ భయంతో భీతితో కేకలు వేశారు. ఆదుకునే నాదుడు లేక వర్షం ఆగిపోయాక శవాలు కుప్పలుగా నీటి మీద వేలాడుతూ ఉన్నాయి. సొదొమ గొమొర్రా వైపు చూస్తే లోతు దాటి వచ్చిన తర్వాత బూడిద కనబడింది. అక్కడ ఏమీ మిగిలిపోలేదు. దేవుడి ఉగ్రత కోపం అంత తీవ్రమైనది ప్రియులారా. ఆ తీవ్రమైన ఉగ్రత కోపం మన మీద పడకుండా ఉండడానికి మన ప్రభువుగా రక్షకుడిగా మన శిక్షను భరించే మన నాథుడిగా ప్రభువే ఈ లోకానికి దిగి వచ్చి మనకు బదులుగా పాప శిక్షను భరించాడు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆ ఉగ్రత నుండి తీర్పు నుండి మనం తప్పించబడతాం. కాబట్టి యేసు ప్రభువుని మనం ఎందుకు నమ్ముకోవాలి అంటే మన పాపానికి రావాల్సిన శిక్షను ఉగ్రతను తీర్పును ఆయన భరించాడు. ఆయన భరించకపోతే మనం ఆ శిక్షను భరించాలి. ఆ భయంకరమైన నిత్యాగ్ని గుండం వేదన స్థలం లోకాసు వార్తలో ధనవంతుడు లాజరు గురించి చెప్పాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ధనవంతుడు ఆ వేదనకరమైన స్థలంలో ఉన్నాడు, యాతన పడతా ఉన్నాడు, నీటి చుక్క కొరకై అంగలారుస్తూ ఉన్నాడు.
అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి దాటి రావడానికి మధ్యలో ఏమన్నదన్నాడు? అగాధం ఉన్నదన్నాడు. ఒక్కసారి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు పాతాళానికో పరలోకానికో ఏదో ఒక స్థలానికి వెళ్ళాలి, కానీ అక్కడ నువ్వు నిర్ణయాన్ని మార్చుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండగా బోధకులుగా మనం ఏం బోధిస్తున్నాం? ఒక మనిషి మరణించే లోపుగా సాధ్యమైనన్ని సార్లు ఆ వ్యక్తికి మనం సువార్త ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? స్వస్థతలు కాదు, సువార్త ప్రకటించాలి. యేసు ప్రభువుని ప్రకటించు, నిన్ను కాదు. వారి మెప్పు కొరకు కాదు, మనుషులు మెప్పు కొరకు కాదు, డబ్బు కొరకు కాదు, ఏది కూడా ఎంతకాలం ఉంటుంది పిల్లరా? మానవ జీవితం, మరణానంతరం నిత్యాగ్నిగుండం అన్నాడు. అగ్నిగుండం ఎంతకాలం అని చెప్పాడు అక్కడ? నిత్యాగ్నిగుండం అనే మాటలోనే అది నిత్యము కాలే అగ్ని గుండం అన్నాడు. పరలోకం అది నిత్యత్వం అన్నాడు, అది నిత్యకాలం ఉండేది. కాబట్టి ఇది కొద్ది కాలం మానవ జీవితం ఈ లోకంలో మనం ఉండేది. కానీ మన పాప ఫలితాన్ని మనం ప్రభువు మీద ఆధారపడకపోతే, యేసు ప్రభువుని నమ్మకపోతే నిత్యకాలం అగ్నిగుండంలో ఉండాలి. లేక ప్రభువుని నమ్ముకొని పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తే నిత్యకాలం, శాశ్వత కాలం పరలోకంలో ఉంటాం. కాబట్టి అది నిజమైన నివాస స్థలం మనకి, పాతాళం లేక పరలోకం. కాబట్టి ఈ మానవ జీవితం, ఈ లోకంలో మనం జీవించేది ఇది అల్పకాలం, ఇది కొద్ది కాలం. నీడ వంటి ఆయుష్ కలిగిన వారు మనం. మహా అయితే 80, 100, మహా అయితే 120, అంతకు మించి మనం బ్రతకలేము. కానీ పాతాళంలో యుగ యుగాలు అక్కడే ఉండాలి, పరలోకంలో యుగ యుగాలు అక్కడే ఉండాలి. కాబట్టి నిత్య నివాసం అది పాతాళం లేక పరలోకం. ఇది తాత్కాలికమైన జీవితం. అందుకే హెబ్రీ పత్రిక 11లో చెప్పాడు, మనం యాత్రికులము పరదేశులమని వారు అబ్రహాము ఇస్సాకు భావించి వారు ధనవంతులైన గుడారవాసులుగా వారు ఏం చేశారు? నివసించారు అన్నాడు. వారు లగ్జరీస్ అనుభవించలేదు. ఇవన్నీ విడిచిపెట్టి ఒక దినాన్ని మనం వెళ్ళిపోవాలి. కాబట్టి మనం యాత్రికులంగా ఈ లోకంలోకి వచ్చాం, మనం వెళ్ళిపోవాలి. మన నివాస స్థలం ఇది కాదు. పునాదులు కలిగిన పట్టణం మన కొరకై దేవుడు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆ పట్టణం కొరకై మనం నిరీక్షణ కలిగి, గురి కలిగి, ఆశ కలిగి మనం జీవించాలి అన్నాడు. దాని కొరకై ప్రయాసపడాలన్నాడు. పైనున్న వాటిని వెతకండి అని ప్రభువు చెప్పాడు. దేన్ని ఎదగాలి? పైనున్న వాటిని. అవి శాశ్వతమైనవి, అదృశ్యమైనవి అది నిత్యములు అన్నాడు, దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు. కాబట్టి ఈ కనబడే లోక భోగాల కొరకు కాదు, స్వస్థతల కొరకు కాదు, వెండి బంగారాల కొరకు కాదు, ఐశ్వర్యం కొరకు కాదు, ఉద్యోగాల కొరకు కాదు, వ్యాపార అభివృద్ధి కొరకు కాదు, పాప క్షమాపణ కొరకై, రాబోయే తీర్పు నుండి ఉగ్రత నుండి తప్పించబడటి కొరకై మన ప్రసంగాలు ఉండాలి, మన బోధలు ఉండాలి. దేవుడు తన బోధ, బైబిల్ గ్రంథం అంతా తీర్పుల గురించి బోధిస్తుంది, పరలోకం గురించి, పాతాళం గురించి బోధిస్తుంది, పాపాన్ని గురించి, పరిశుద్ధతను గురించి బోధిస్తుంది. ప్రభు సారిసారికి చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు నా వలె ఆ సమస్త విషయంలో పరిశుద్ధులై ఉండండి అన్నాడు. పరిశుద్ధతను మనం బోధించాలి, పాపాన్ని ఖండించాలి. కాబట్టి మన బోధలో ప్రాముఖ్యమైన అంశం పాపాన్ని ఖండించడం, పరిశుద్ధతను గురించి బోధించడం. పాపాన్ని విడిచిపెట్టాలి అంటే, లేక పాపం శుద్ధి చేయబడాలి అంటే పరిశుద్ధులైన యేసు రక్తం తప్ప మరొక మార్గం లేదని మనం సూటిగా చెప్పాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్ర పరుస్తుంది. కాబట్టి ఆయన రక్తము ద్వారా మానవులకు పాప విమోచన, శాపం నుండి ఆశీర్వాదం వైపు మళ్ళగలుగుతామనే బోధ మనం ఎప్పుడూ ప్రసంగిస్తూనే ఉండాలి. కాబట్టి మన ప్రసంగం వాక్యానుసారంగా దేవుడు బోధించినట్లుగా ఉండాలి. 20వ అధ్యాయంలో ఉన్న సంగతులే, లేక ఈ లేవియాకాండంలో, సంఖ్యాకాండంలో ఉన్న సంగతులే ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించాడు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో ఏం చెప్పాడు ఆయన? హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు, నీతి నిమిత్తం ప్రయాసపడేవారు ధన్యులు అన్నాడు, సమాధానపరచువారు ధన్యులు అన్నాడు. ఇక్కడ ఇదే కాంటెక్స్లో ఉన్న వాటిని అర్థాన్ని ప్రభు అక్కడ తీసుకొని దాన్ని వివరంగా బోధించాడు. ఆయన ఏం చెప్పాడు? ఇక పాత నిబంధనల ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఎవడైనా వేరే స్త్రీతో వ్యభిచరిస్తే అది వ్యభిచారం కింద వస్తుంది, వారిద్దరిని రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. కానీ
అరే అది రాళ్ళతో కొట్టి చంపడం అనేది దేవుని ఉద్దేశం కాదు, మీరు చేసే పాపం యొక్క తీవ్రత ఇంత పెద్దది అని తెలియజేయడంలో ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం అని చెప్తూ ప్రభువు చెప్పాడు. అసలు నిజమైన అర్థం చెప్పాడు. అసలు నీ ఆలోచనలోనే పరాయి స్త్రీని నీవు ఊహించుకున్నావు అంటే, లేక పరపురుషుడిని నీవు ఊహించుకున్నావు అంటే, అప్పుడే అతనితో లేక ఆమెతో నువ్వు ఏం చేసినట్లు, వ్యభిచరించినట్లు అన్నాడు. దానికే దేవుడు శిక్ష విధించబోతూ ఉండగా పాపం యొక్క తీవ్రత ఎంత విశేషమైంది ప్రియులారా. మరి మన బోధలో మనం ఎక్కువగా బోధించవలసిన అంశం ఏంటి? మన బ్రతుకులో మనం కలిగి ఉండవలసింది ఏంటి? ఒక మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ సంఖ్యాకాండం 18వ అధ్యాయం, సంఖ్యాకాండం 18వ అధ్యాయం మొదటి వచనం చూద్దామా? యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలమును సేవలోని దోషములకు ఉత్తరవాదులు, నీవును నీ కుమారులను ఈ యాజకత్వ దోషములకు ఉత్తరవాదులు అన్నాడు. విన్నారా? అర్థమైందా? అసలు అహరోను, నీవు నీ కుమారులు మీ ప్రవర్తనకు మీరే బాధ్యులు, ఇశ్రాయేలు యొక్క ప్రవర్తనకు మీరే బాధ్యులు అన్నాడు. అర్థమవుతుందా మీకు? మీరే ఉత్తరవాదులు అన్నాడు. పరిశుద్ధ స్థలానికి సంబంధించి జరిగే ఏ అపరాధానికైనా మీరే ఉత్తరవాదులు. నేను మిమ్మల్నే ప్రశ్నిస్తా అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మీ ప్రవర్తన మీరు కాపాడుకోవాలి, ఇశ్రాయేలు సమాజం యొక్క ప్రవర్తనను కూడా మీరే కాపాడాలి. ఇశ్రాయేలును తప్పు చేస్తే దానికి జవాబుదారి మీరే అన్నాడు. అంటే కొత్త నిబంధనలు ఇది సంఘ పెద్దలకు, సేవకులకు వర్తిస్తుంది. వారు తమ్మును కాపాడుకుంటూ ఏం చేయాలి? సంఘాన్ని కాపాడాలి. అదే మాట ఇక్కడ చెప్పాడు. వచ్చిన 3 చదువుదామా? 18:3 సంఖ్యాకాండం 18:3 వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలెను, అయితే వారు మీరును చావకుండినట్లు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణం యొద్దకైనను బలిపీఠం యొద్దకైనను సమీపింప వలదు అన్నాడు. వచ్చిన 3 ఆరంభంలో ఏం చెప్పాడు? వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలెను అన్నాడు. అంటే అహరోను కుమారుల గురించి అహరోనుతో చెప్తున్నాడు. అహరోను కుమారులు ఏం చేయాలి? కాపాడాలి అన్నాడు. ఇంకేం చెప్పాడు? వచ్చిన 5 చదువుదామా? ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను అన్నాడు. మరలా రెండోసారి చెప్పాడు కదా, కాపాడాలన్నాడు. పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను అన్నాడు. కాపాడటం ఇది పనేంటి? కాపాడటం ఏం చేయాలి? వీరే ఉత్తరవాదులు దానికి. కాబట్టి వీరు కాపాడే పని వీరిది. వీరు కాపాడాలి. సంఘ పెద్దలు, నాయకులు, పెద్దలు అనేవారు, తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలను కాపాడాలి, సంఘాన్ని కాపాడాలి, పరిశుద్ధ స్థలాన్ని కాపాడాలి. పాపంలో పడకుండా, అపవిత్రలో పడకుండా, జరత్వంలో పడకుండా, విగ్రహారాధనలో పడకుండా పిల్లలను, సంఘాన్ని, సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత యాజకులకు ఇచ్చాడు. అలాగైతే ఎవరు ఇప్పుడు యాజకులు? అందరం యాజకులమే కదా. కొత్త నిబంధనలో చెప్పాడు కదా, మనందరం ఎవరమయ్యా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం నిమిత్తము రాజులైన యాజక సమూహం అన్నాడు. వీఆర్ ఆల్ ప్రీస్ట్స్ అన్నాడు. మనందరం యాజకులమే. అలాగైతే మనందరి బాధ్యత కాపాడటం. మనల్ని మనం కాపాడుకోవాలి. తల్లిదండ్రులుగా కుటుంబంలో పిల్లలను ఏం చేయాలి? కాపాడాలి. అపవిత్రత నుండి కాపాడుకోవాలి. సంఘాన్ని కాపాడాలి. లోకం సంఘంలో కలవకుండా, దుర్బోధనలతో కొట్టిమిట్టాడకుండా, చెదిరిపోకుండా, దుర్బోధనలు రాకుండా, క్రూరమైన తోడేళ్ళు అవి మందను కనికరించమని పౌలు చెప్పినట్లుగా దుర్బోధనల నుండి సంఘాన్ని ఏం చేయాలి? కాపాడాలి. సమాజాన్ని కాపాడాలి. మీరే ఉత్తరవాదులు అన్నాడు. మొదటి వచనంలో ఏం చెప్పాడు? అహరోను, నీవు నీ కుమారులే, మీకు మీరే ఉత్తరవాదులు. మీ తప్పు చేస్తే మీదే బాధ్యత. ఇశ్రాయేలు సమాజం తప్పు చేసిన ఎవరిది బాధ్యత? మీదే బాధ్యత. అయ్యా నీదే బాధ్యత, అమ్మా నీదే బాధ్యత. నీ కుమార్తె విషయంలో, నీ కుమారుని విషయంలో, నీ విషయంలో కూడా నీదే బాధ్యత.
నీవు తెలుసుకొని సమస్తాన్ని నీ పిల్లలకి ఏం చేయాలి? మొహమాటం లేకుండా చెప్పాలి. ఇందులో సిగ్గుపడటానికి ఏమీ లేదు, దాయడానికి అంతకంటే ఏమీ లేదు. ఇంకా లోకంలో పోకడలు చాలా ఉన్నాయి. మన చేయి దాటి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎక్కడ ఎలా ఉంటున్నారో అవన్నీ వింటూ ఉంటే అవి ఎంత భయంకరంగా ఉంటున్నాయో, వాటి పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటున్నాయో అవన్నీ వింటూ ఉంటే మన పిల్లలు మన స్వాధీనంలో ఉండగానే మనం వారికి నేర్పలేనందుకు మనమే బాధ్యులం, మనమే ఉత్తరవాదులం. రేపు ప్రభు మనల్నే ప్రశ్నించబోతా ఉన్నాడు. మన పిల్లల విషయమై, మన విషయమై, సంఘం విషయమై, సమాజం విషయమై, నమ్మని ఆత్మల విషయమై ప్రభు మనల్నే ప్రశ్నించబోతా ఉన్నాడు. వారు మనకు లోబడేటప్పుడే కదా బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పమన్నాడు. కాబట్టి వాడు వినగలిగే వయసులో, లోబడే వయసులోనే వాడికి సమస్తాన్ని నేర్పాలి. యోసేపు నేర్చుకున్నట్లు, తిమోతి నేర్చుకున్నట్లు, దావీదు నేర్చుకున్నట్లుగా బాల్యంలోనే లేఖనాలను నేర్పాలి, తప్పులు ఒప్పులు నేర్పాలి, మంచి చెడ్డలు నేర్పాలి. అప్పుడు వాడు తప్పు చేయకుండా సరైన మార్గంలో వాడు నడుస్తాడు, సరైన దారిలో వారు నడుస్తారు. వారు దవిరి తప్పి పోకుండా మనం ఏం చేయాలి? క్రమశిక్షణ చేయాలి, కాపాడాలి అన్నాడు. దానికి మీరే ఉత్తరవాదులు అన్నాడు. తల్లిదండ్రులుగా, సేవకులుగా, పెద్దలుగా మీరే ఉత్తరవాదులు అన్నాడు. ఆయన చెప్పకపోతే మన మీద నేరారోపణ లేదు, కానీ ధర్మశాస్త్రం రాకపోతే మనకు నేరారోపణ లేదు. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి మన మీద నేరారోపణ చేయబడుతుంది. ఆయన తప్పు ఒప్పులు చెప్పాడు కాబట్టి ఇప్పుడు తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. చాలా తేటగా చెప్పాడు, సూటిగా చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. ఇవి చేస్తే అపవాదికిని వాడి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని గుండానికి పొండి అన్నాడు. ఆయన చెప్పినట్లుగా జీవించిన వారిని లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు. కాబట్టి ఎలా ఉంటావో ఉండవో అది నీ ఇష్టం. కానీ బోధకులంగా, పెద్దలంగా, సేవకులంగా, నాయకులంగా, బాధ్యత కలిగిన వ్యక్తులంగా మంచి చెడ్డలు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. వింటారా? వారి ఇష్టం. వినరా? అది వారి ఇష్టం. ఆదాము హవ్వలు కయ్యూను హేబేలుకు ఇద్దరికి చెప్పారు, ఖచ్చితంగా ఇద్దరికి చెప్పారు. హేబేలు విన్నాడు, కయ్యూను వినలేదు. వినని వాడేమయ్యాడు? నష్టపోయాడు. విన్నవాడు ఆశీర్వదించబడ్డాడు. ఎవడు వింటాడో వాడు మేలు పొందుతాడు, ఎవడు వినడో వాడు నష్టపోతాడు. నష్టమో లాభం ప్రక్కన పెడితే అసలు చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. చెప్పావా ఎప్పుడైనా? గద్దించావా ఎప్పుడైనా? బోధించావా ఎప్పుడైనా? ద్వితీయోపదేశకాండం 6లో చెప్పాడు కదా, నీ పిల్లలు కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పనున్నప్పుడు నువ్వేం చెప్పాలి? దేవుని వాక్యాన్ని చెప్పాలి, మంచి చెడ్డలు చెప్పాలి. నిర్గమాకాండంలో కూడా చెప్పాడు, నీ కుమారులు ఇది ఏమిటని అడిగినప్పుడు దేవుడు మనల్ని ఐగుప్తులో దాసులుగా ఉండగా ఆయన గొర్రెపిల్ల రక్తం ద్వారా మనల్ని విమోచించాడు కాబట్టి ఈ పస్కాను మనం ఆచరిస్తున్నాం అని మనం చెప్పాలి. రొట్టె రసం ఏంటిది అని మీ పిల్లలు అడిగితే మనం చెప్పాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ఇది. మనకు రావాల్సిన ఉగ్రతను భరించడానికి శరీరాన్ని అమర్చుకొని దేవదేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవునిగా దిగివచ్చి మన ఉగ్రతను, శిక్షను, భారాన్ని ఆ కలువరిలో మండుటెండలో ఆ 3 మేకులకు బంధించబడిన మాడై భరించాడు. ఆయన దేహం నలగొట్టబడింది, గాయపరచబడింది. ఆయన పొందిన శ్రమల ద్వారా మనకు స్వస్థత లభిస్తుంది. ఆయన శ్రమలు, మన శ్రమలను భరించిన ఆయన దేహానికి సూచనగా రొట్టెను మనం తీసుకుంటున్నాం నాయన. ఇందులో ఉన్న అర్థం ఇది. ఇదిగో ఆయన కార్చిన అమూల్యమైన రక్తం కార్చకుండా పాప క్షమాపణ కలుగునేరదు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారే పరలోకం నుండి రక్తమాంసముల దేహంతో దిగివచ్చి తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంలో కడగబడ్డాం, పాపాలకు శుద్ధి కలిగింది, ప్రాయశ్చిత్తం కలిగింది, పరిశుద్ధులమయ్యాం, ఆయన బిడ్డలమయ్యా. కాబట్టి ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన పిల్లలంగా ఆయన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన ఆనందాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆజ్ఞ మేరలో ప్రతి ఆదివారం ఆయన ఆరాధిస్తూ ఇది ఆచరిస్తూ ఉన్నాం అని ఈ ఆచారాన్ని గురించి, ఆదివారపు రొట్టె గురించి, కూడికల గురించి మన పిల్లలకు మనం చెప్పాలి. చెప్పామా ఎప్పుడైనా? చెప్పామా ఎప్పుడైనా? ఖచ్చితంగా మీరే ఉత్తరవాదులు. మీ పిల్లల విషయంలో మీరే ఉత్తరవాదులు. మీ పిల్లల తప్పుల విషయంలో మీరే ఉత్తరవాదులు. ప్రభువు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నించబోతా ఉన్నాడు.
ఈ మాత్రం కూడా చెప్పకుండా ఇక నీకేం బాధ్యత ఉంది తల్లిగా? ఇది కూడా చెప్పకుండా ఏ బాధ్యత ఉంది నీకు తండ్రిగా? నువ్వు అసలు తండ్రివేనా? నువ్వు అసలు తల్లివేనా? అసలు నీకు బాధ్యత ఉందా? వీధిలో పశువులు కన్నట్టుగా పిల్లలను కంటం కాదు. మనుషులంగా దేవుడిచ్చిన జ్ఞానం, ఆయన వాక్యం, బోధకులు ఎన్నో ఇచ్చాడు మనకి. సంఘం ఇచ్చాడు, బోధకులను ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. అనేక మంది వచ్చిపోతూ మనకి వాక్యాన్ని అందిస్తూ ఉండగా, బుద్ధి చెబుతూ ఉండగా, హెచ్చరికలు చేస్తూ ఉండగా, మంచి చెడ్డలు వివరిస్తూ ఉండగా, వినకపోతే, నేర్చుకోకపోతే, నేర్చుకున్న మనకి పిల్లలకు చెప్పకపోతే, వారు త్రాగుబోతులుగా, తిరిగిబోతులుగా, తిట్టుబోతులుగా ఉంటే దానికి కారకులు ఎవరు? నీవే. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రికలో కొన్ని మాటలు చదువుకుందాం, ప్రార్థన చేద్దాం. మొదటి పత్రిక 6వ అధ్యాయం. మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుతున్నా. 6:9 నుండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నాడు. అన్యాయస్తులు అనే మాట ఉపయోగించాడు, విన్నారా? అన్యాయం అమ్మా, అన్యాయం. నువ్వు మాంటే కదా పిల్లలు మానడానికి. అన్యాయం, అన్యాయస్తులు. అయ్యా వింటున్నారా? జనబాబు గారు వింటున్నారా? అన్యాయస్తులు దేనికి వారసులు గారట? దేవుని రాజ్యముల కంటే పరలోకానికి వారసులు కానేరరు అన్నాడు. ఇంకెవరు గారు అన్నాడు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభత్వం కలిగిన లోకులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నాడు. క్లియర్గా చెప్పాడు. ఈ లిస్టులో ఎన్ని నీకు వర్తిస్తుంది? ఈ లిస్టులో ఉన్న వాటిని నీవెన్నైనా పిల్లలకు బోధించావా? త్రాగుబోతులుగా మీ పిల్లలు ఉన్నారా? అయితే మీరే ఉత్తరవాదులు. అన్యాయస్తులుగా ఉన్నారా? లోకులుగా ఉన్నారా? విగ్రహారాధికులుగా ఉన్నారా? వ్యభిచారులుగా ఉన్నారా? త్రాగుబోతులుగా ఉన్నారా? జారులుగా ఉన్నారా? లోకులుగా ఉన్నారా? ముందు మీరున్నారా? దిద్దుకోండి, ప్రభు క్షమిస్తారు. దిద్దబడిన మీరు మీ పిల్లలు ఈ జాబితాలో ఉన్నారో లేదో జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఇవి మాట్లాడాలి, ఇవి బోధించాలి, బోధించవలసిన అంశాలు ఇవి. వీటిని దేవుడు చాలా సీరియస్గా తీసుకునే అంశాలు ఇవి. ఇలాంటి వారికి ఎక్కడ లేదు స్థానం, పరలోకంలో స్థానం లేదు. ఏది ముఖ్యం? పరలోకం ముఖ్యమా? నీ ఆరోగ్యం ముఖ్యమా? పరలోకం ముఖ్యమా? ఉద్యోగం ముఖ్యమా? ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఏ పని అయినా చేసుకొని బతకొచ్చు కదా అంటుంటాం కదా సామెత. బతుకుంటే బఠానీలు అమ్ముకొని అయినా బస్ స్టాండ్లో బతకొచ్చు. కానీ ప్రాణం ఏమవుతే, అందుకే కదా ప్రభు చెప్పాడు. ఒకడన్నాడట, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపడిన సమృద్ధి ఉన్నది, తిను తాగు సంతోషించు అనుకున్నాడంట. ప్రభు అన్నాడు, ఊరి వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణం అడిగితే నీవు సంపాదించినవన్నీ ఎవరు అవుతాయి అన్నాడు. కాబట్టి దేని కొరకు నువ్వు ఆ ధనవంతుడిలాగా నీకు ధనాన్ని ఇస్తాడు దేవుడు, ఐశ్వర్యం ఇస్తాడు దేవుడు, అంతస్తులు ఇస్తాడు దేవుడు. ఇదా నీ బోధ? లేక రే నీ పాపాలు ఒప్పుకోకపోతే పాతాళానికి పోతావు ఆ ధనవంతుడిలాగా, ఇదా నీ బోధ? దేవుడు చేయమన్న బోధ ఏంటిది? నువ్వు చేస్తున్న బోధ ఏంటి? దేవుడు చేసిన బోధ అదే అపోస్తులలో బోధ అన్నాడు. అపోస్తుల కార్యం అంతట్లో ప్రభు ముగించి అపోస్తులకు అప్పగించగా, అపోస్తులు ఎంతమంది ఉన్నా అందరూ బోధించింది ఒకటే, అదే అపోస్తులలో బోధ ఏందు అన్నాడు కదా. యాక్ట్స్ 2:42లో అపోస్తుల కార్యం 2:42లో చెప్పాడు కదా, అపోస్తులలో బోధ అన్నాడు. ఏ బోధ పడితే ఆ బోధ వినమాకండి, దుర్బోధలు కాదు. అపోస్తులలో బోధ అన్నాడు. ఆరోగ్యకరమైన బోధ, సుబోధ, ఇది పాపాన్ని ఖండించేది నిజమైన బోధ. ఎప్పుడైనా ఈ విషయాలను గురించి ఆలోచన చేసావా? ఈ జాబితాలో ఉన్నావా? ఈ జాబితాని గురించి ప్రకటన చేసావా? ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం 15వ వచనం 22-15 చదువుకొని ప్రార్థన చేద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలంటే కుక్కలు కాదండి,
కుక్కలు అని ఉన్నవా, కుక్కలు అనే మాట ఉంది కదా. కుక్కలు అంటే ఇట్స్ నాట్ అబౌట్ డాగ్స్, కుక్కల విషయం కాదు, అక్షరార్థమైన కుక్కలు కాదు. కుక్క ఎలాంటిదంటే చెప్పాడు కదా, కుక్క తన వాంతికి మళ్ళినట్లు అన్నాడు. అంటే మారు మనసు పొందుతారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి అంటే తిన్న కూటిని కక్కి మళ్ళీ తినేది కుక్క. అంటే ఇలాంటి స్వభావం ఉన్న వారి గురించి చెప్తూ వచ్చాడు. కుక్కలను మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతివాడును అన్నాడు. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు. సినిమా ఏంటిదయ్యా? అబద్ధమా కాదా? సినిమా అబద్ధమా కాదా? ఆ ఫైట్లు అబద్ధమా కాదా? ఆ రొమాన్స్ అబద్ధమా కాదా? ఆ చచ్చేది అబద్ధమా కాదా? అబద్ధమా కాదా? అబద్ధం అంటే డెఫినేషన్ చెప్తున్నా, ఒక డెఫినేషనే. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు. పాపాన్ని ప్రేమించి జరిగిస్తూ ఉన్నాం, తెలియక చేస్తే కాదు. ఇక్కడ ఏం చేస్తున్నాం? పాపాన్ని ప్రేమించి జరిగిస్తున్న వారు ఎక్కడ ఉంటారు అన్నాడు? వెలపట ఉంటారు, అంటే పాతాళంలో ఉంటారు అన్నాడు. కాబట్టి దేని గురించి మనం బోధించాలి? పాతాళాన్ని గురించి, పరలోకాన్ని గురించి బోధించాలి. పాపాన్ని గురించి, పరిశుద్ధతను గురించి బోధించాలి. ప్రభువే తేటగా చెప్పాడు. అక్కకు చెల్లికి, అత్తకు పెద్దమ్మకు, చిన్నమ్మకు, అత్తకు కోడలకు ఎన్నో సంబంధాల గురించి ప్రభువే తేటగా చెప్పాడు కదా. దేవుడే బోధించాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా కొత్త నిబంధనలో సారికి ఎన్నోసార్లు ఈ విషయాలు ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు కదా. మన బోధ ఎలాంటిది పిల్లారా? మనం సరైన బోధ చేస్తూ ఉన్నామా? బోధకుల గురించి కాదు నేను మాట్లాడుతూ ఉన్నది ఈ మధ్యాహ్నం. సొదొమ గొమొర్రాల వలె సమాజం, పట్టణం తయారవుతూ ఉండగా మనం ఏం బోధిస్తున్నాం? కుటుంబాల్లో మన పిల్లలకు మనం ఏం బోధిస్తున్నాం? బైక్ కొనిస్తా 10th పాస్ అయితే, ఇంటర్మీడియట్ పాస్ అయితే ఫలానా కొనిస్తా, 500 పైన వస్తే ఇది కొనిస్తా. ఇవన్నీ మంచివే, ప్రోత్సాహకరంగా పిల్లలను ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి చెప్పడం మంచిదే. నేను ప్రామిస్ చేశా, 10th వస్తే ఫాజిల్ వాచ్లో ఒక వాచ్ ఇస్తానన్నా, 10th అయిపోతే ఇది ఇస్తానన్నా, ఇంటర్ అయిపోతే ఇంకొక ఫాజిల్ ఉంది నా దగ్గర, అది ఇస్తానన్నా. ఎంకరేజ్ చేయడానికి మాత్రమే. ఇది ఒక కోణం మాత్రమే. రెండవది ఏంటిది? పాపానికి దూరంగా, దుర్మార్గతకు దూరంగా, విచ్చలవిడితనానికి దూరంగా, విగ్రహాలకు దూరంగా, వ్యభిచారానికి దూరంగా, జారత్వానికి దూరంగా, దొంగతనానికి దూరంగా, లోభత్వానికి దూరంగా, అసూయలకు కలహాలకు దూరంగా, దేవునికి దగ్గరగా, దేవుని పరిచర్యలో, దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ, పాడుతూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, అని తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ, ప్రార్థించుకుంటూ, బైబిల్ చదువుతూ, ధ్యానిస్తూ, వాక్యం వింటూ, పరిశుద్ధుల సహవాసం ఇవన్నీ బోధిస్తున్నామా? ఇవి చాలా ప్రాముఖ్యం కదా. అందరూ ఇవే బోధిస్తున్నారు కానీ బాగా చదువుకో అంటే పిల్లలు అసలు చదవరు. మనం ఏం చెప్తామో దానికి క్వైట్ ఆపోజిట్ వాళ్ళు చేస్తారు. చదవద్దంటే వాడు చదువుతాడు, చదువురా అంటే అలా చదవరు. నువ్వు ఎంత బాగా చదువు అంటున్నావో అంత భ్రష్టుడు అవుతాడు వాడు. ప్రార్థన చేస్తున్నావా వారి గురించి? ఉదయాన్నే లేచి వారికి మంచి చెడ్డలను బోధిస్తున్నావా? కాబట్టి మన బోధ, మన హెచ్చరిక మన బిడ్డల పట్ల బాధ్యత కలిగిన తల్లిదండ్రులంగా మనం ఏం బోధిస్తున్నామో పరిశీలన చేసుకుందాం. దేవుడు బాధ్యత కలిగిన వాడు కాబట్టి సమస్తాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టకుండా బోధించాడు. కొంతమంది సిగ్గుపడతారు కొన్ని విషయాలు చెప్పడానికి. ఎక్కడెక్కడైనా ఆయన సిగ్గుపడినట్లుగా ఉందా? ఎన్ని విషయాలు, బహుశా ఇందులో కొన్ని సంగతులు మీకు తెలియకపోవచ్చు. ఇంకా నేను సిగ్గుతో కొన్ని విషయాలు మీకు చెప్పడం లేదు. యవ్వన పిల్లలు ఊరు దాటి సిటీలు వెళ్ళిన తర్వాత 10 out of 5 పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నావో వింటూ చూస్తూ ఏం చేయాలో తెలియని దౌర్భాగ్యమైన స్థితిలో సండే స్కూల్ అప్పుడే పిల్లలకు జాగ్రత్తలు చెప్తూ ఉన్నాం, ముందుగానే నేర్పుతూ ఉన్నాం. ధనవంతుల కుటుంబాలలో
జరుగుతున్న విచ్చలవిడితనాలు రాను రాను మధ్యతరగతి కుటుంబాలకు, పల్లెటూర్లకు కూడా పాకి ఎంతగా పతనమవుతుందో మానవులు. ఈ పాపాన్ని బట్టి దేవుడు ప్రశ్నించబోతా ఉన్నాడు సంఘాన్ని, సేవకులను, పెద్దలను, తల్లిదండ్రులను అని ప్రశ్నించబోతా ఉన్నాడు. కాబట్టి మనం అందుకే మీలో అనేకులు బోధకులు కాకుండి అని యాకోబు పత్రికలో చెప్పాడు. ఏది చెప్పాలో అదే చెప్పాలి, దేవుడు ఏం చెప్తే అదే చెప్పాలి, కానీ దానికి కొంచెం తగ్గించి కొంచెం పెంచి కాదు. యోనా వలె పారిపోకూడదు. దేవుడు చెప్పన్నాడా, చెప్పడం మన బాధ్యత అంతే. దాని పర్యవసానం మనకు అవసరం లేదు. యోహాను ఏది చేయమంటే అదే చేశాడు. లోకసువార్త ధ్యానాల్లో మనం వినబోతా ఉన్నాం ఆ పాఠాలు. ఏలియాని ఏం చేయమంటే అదే చేశాడు. కాబట్టి దేవుడు చెప్పమన్నది మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. వారు వినినా వినకపోయినా, తిరస్కరించినా స్వీకరించినా మనం ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. కాబట్టి బైబిల్లో ఈ మధ్యాహ్నం కొన్ని సంగతులు మాత్రమే మనం ఆలకించాం. క్రమశిక్షణ అక్రమమైనది, హేయమైనది, దుష్కార్యం అన్నాడు, ప్రవర్తన అన్నాడు. వాటిని దేవుడు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నా ఉన్నాడు. వాటి పర్యవసానాలు ఏంటంటే అట్టి కార్యాలు చేసేవారు కాబట్టే అదిగో ఆ దేశంలో ఉన్న ప్రజలను నేను వెళ్ళగొడుతున్నా. మీరు కూడా ఒకవేళ వారి వంటి ఆచారాలు మీరు ఆచరిస్తే మిమ్మల్ని కూడా నేను ఏం చేస్తాను, వెళ్ళగొడతాను అన్నాడు. ఆ పనులు చేసిన వారిని చెరకు వెళ్ళగొట్టనే కొంటాడు. అది నిన్ను నన్ను కూడా విడిచిపెట్టే దేవుడు కానే. కాబట్టి జాగ్రత్త పడదాం. ప్రభువుకు ఇష్టమైన కార్యాలు ఏంటో గుర్తించి వాటిని జరిగిద్దాం. ప్రభువుకు ఆయాసమైన కార్యాలు ఏంటో గమనించుకొని వాటికి దూరంగా ఉందాం. మనల్ని కాపాడుకుందాం, మనల్ని కుటుంబాలను కాపాడుకుందాం, మన పిల్లలను వారి భవిష్యత్తును కాపాడుకుందాం. ప్రభువు దీవెనలకు పాత్రలు అవుదాం. చిన్న మాట ప్రార్థనతో ముగించుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఏది విడిచిపెట్టకుండా బాధ్యత కలిగిన తండ్రిగా మా దేవా, నీవు ఆనాడు ఇశ్రాయేలు సమాజానికి బోధించావు. ఈ వాక్యం ద్వారా ఈనాడు మాకును బోధిస్తూ ఉన్నాం. పాపం దాని తీవ్రత, పాపం దాని పర్యవసానం, పాపాన్ని నీవు ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నావు అన్న హెచ్చరిక మరొకసారి మధ్యాహ్నం మీరు మాకు బోధించినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మేము కూడా బాధ్యత కలిగిన సేవకులంగా, పెద్దలంగా, తల్లిదండ్రులంగా నాయన మా పిల్లలకు, సంఘానికి, సమాజానికి ఉన్నది ఉన్నట్లుగా బోధించే సామర్థ్యం మాకు అనుగ్రహించమని, ఇంకా నాయన పాపంలో జీవిస్తున్నారు ఇప్పుడైనా మీ రక్తాన్ని ఆశ్రయించి, మీ పాదములను ఆశ్రయించి పాప క్షమాపణ పొంది పాతాలను తప్పించుకొని పరలోకానికి వారసులే దాన్ని అనుగ్రహించమని, ఈ వాక్యం మా జీవితాల్లో ఫలింపచేయమని మీకే స్తుతులు సమర్పిస్తూ, పాపుల రక్షకుడు, సమస్త అపవిత్రత నుండి మమ్మల్ని పవిత్రపరచగలిగిన క్రీస్తు యేసు ప్రభువుల వారి శక్తిగల నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.